మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కెఎల్ మూర్తి ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా విద్యారంగ సమస్యలపైన నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించలేదని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కెఎల్ మూర్తి హెచ్చరించారు. ఆర్ఎల్ మూర్తి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నారు. పై చదువులు చదువుకోవడానికి యాజమాన్యాలు, ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చదువుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం చేయడానికి కూడా చదువు పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యారంగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. రియంబర్స్మెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేట్ వందలాది మంది విద్యార్థులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లాకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జిల్లా కేంద్రంలో చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతూ ఉన్నారు. ఈరోజు స్కాలర్షిప్ రానందువలన చాలామంది విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఒక విద్యార్థి చదువు కోల్పోయిండు, చదువు లాస్ అయ్యిండు అంటే అది విద్యార్థి తప్పు కాదు, ప్రభుత్వానికి తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.